క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబళ్లపల్లె తమ్ముళ్ల తన్నులాట. హార్సిలీ హిల్స్ లోను బల ప్రదర్శన. వెనుక ఉన్న ముసుగు వీరులెవరు? తన్ముల ఆటలకు డబ్బు సంచులు పంపుతున్న పసుపు నేతలెవరు? టీడీపీ కార్యకర్తల హృదయ ఘోష చంద్రబాబు లోకేష్ చెవులకెక్కేనా? జేసీఆర్ శంకర్ యాదవ్ సీడ్ మళ్లీ వల్ల పార్టీకి మంచి జరుగుతుందా లేదా? పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దుర్మార్గం. ఉగ్రవాదం మతోన్మాదం అంతమే లక్ష్యం. దేశం మొత్తం ఏకతాటిపైకి రావాలని పిలుపు. దుశ్చర్యను మదనపల్లిలో తీవ్రంగా ఖండించిన వివిధ రాజకీయ పక్షాల నాయకులు. 10 ఫలితాల్లో దుమ్మురేపిన విజయభారతి 596 మార్కులతో పట్టణంలో మళ్లీ అగ్రపీఠం. ప్రతి ఏటా అత్యుత్తమ ఫలితాలతో అగ్రస్థానం. అకుంఠిత దీక్ష, రాజీలేని బోధన, విద్యార్థుల పోరాట పటిమ, తల్లిదండ్రుల సహకారంతోనే అన్న కరెస్పాండెంట్ సేతు వైస్ చైర్మన్ నిశ్చిత. విద్యార్థులను పేరు పేరున అభినందించిన బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి. డీటెయిల్స్ చూస్తే 596 మరియు 596 మరియు 595, 592 మరియు 591 ఇలా మొత్తం 15కు పైగా స్టేట్ ర్యాంకులను బద్దలు కొట్టి మదనపల్లె విద్యా చరిత్రలో అమ్మలాంటి నమ్మకానికి విశిష్ట ప్రతిరూపంగా నిలిచిన విజయభారతి స్కూల్. 10వ తరగతి పరీక్షల్లో విజయభారతి స్కూల్ స్టేట్ ర్యాంకులలో విజయ డంకా. ఉత్తమ చదువులకు ఆలయం, అత్యుత్తమ వ్యక్తిత్వ శిక్షణకు నిలయం. జాతీయ భావాలు విరజిమ్మే సుగంధాల మందిరం విజయభారతి స్కూల్ మదనపల్లి. విజయభారతి అంటే మదనపల్లె జనం గుండెలో చటుక్కున మెరిసేది సేతు సార్ పేరు. సేతు సార్ అంటే అత్యుత్తమ విద్యా బోధనకు నిలువెత్తు సాక్షి, విద్యార్థుల నిండు వ్యక్తిత్వ రూపశిల్పి. జాతీయ భావాల సుగంధాలు విరజిమ్మే తమ విజయభారతి స్కూల్లో చిన్నారుల మొదలు నవయువతి యువకుల అద్భుత విద్యా జీవితాన్ని తీర్చిదిద్దుతున్న అపురూప విద్యాశిల్పి సేతు సార్ అనేది జనం మాట, జనం గుండె చప్పుడు. 3.5 దశాబ్దాలుగా మదనపల్లె విద్యా చరిత్రను తిరగరాస్తూ ఏటా రాష్ట్ర స్థాయి ర్యాంకుల విజయ డంకా మోగిస్తున్న విజయభారతి స్కూల్ ఈ విద్యా సంవత్సరంలో కూడా తన రికార్డును తనే బద్దలు చేస్తుంది. మదనపల్లె విద్యాలోకంలో అమ్మలాంటి నమ్మకానికి, సేవకు నాటికి నేటికి ఒక్క విజయభారతి స్కూల్ మాత్రమే నిలువెత్తు నిదర్శనంగా జనం మధ్యలో నిలిచిపోతున్నది. సేతు సార్ దిశానిర్దేశంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎన్ఎస్ నిశ్చిత ఈ ఏటా 10వ పరీక్షలో మోగించిన విజయ డంకా రాష్ట్ర స్థాయిలో మార్మోగిపోతోంది, ఆదర్శమైంది. ఇవాళ విడుదలైన 10వ తరగతి ఫలితాలలో మా విజయభారతి పాఠశాల అత్యున్నతమైన స్టేట్ ర్యాంక్ సాధించిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. వరుసగా 3 సంవత్సరాలు స్టేట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించాము అని చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాము. గత 20 సంవత్సరాలుగా టౌన్ ఫస్ట్గా నిలిచి గత 3 సంవత్సరాలుగా స్టేట్ ర్యాంక్ సాధించిన ఈ ఘనతని మా విద్యార్థులందరికీ, మా తోటి ఉపాధ్యాయులకు, మా పేరెంట్స్కి, పిల్లల తల్లిదండ్రులకి అందరికీ మేము డెడికేట్ చేస్తున్నాము. ఈ విజయాలు ఒక్క రాత్రిలో సాధించినవి కాదు, 33 ఏండ్ల కృషి వల్ల వచ్చిన ఫలితాలు. మన ప్రిన్సిపల్ సేతు సార్ గారి మార్గదర్శకంలో మన టీచర్స్ ప్రతి ఒక్కరూ నిరంతర కృషి, మా విద్యార్థుల కమిట్మెంట్, మా పేరెంట్స్ సహకారం లేకపోతే ఇవాళ ఇంతటి విజయాలు సాధించడం అంత సాధ్యం కాదు. ఈ విజయాలు సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థినికి, ప్రతి ఉపాధ్యాయులకి, ప్రతి తల్లిదండ్రులకి మేము మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విజయాలు ఇక్కడితో ఆగవు, ఇది ఒక పునాది మాత్రమే. ఇలాంటి విజయాలు విజయభారతి పాఠశాల రాబో రోజుల్లో మరెన్నో సాధిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తంబలపల్లె తెలుగు తమ్ముళ్ల తన్నులాటల వెనుక ఉన్న మర్మం ఏమిటి? హార్సిలీ హిల్స్ పసుపు తన్నులాటల కోసం మండలాల వారీగా డబ్బు సంచులు పంపిణీ చేసింది ఎవరు? చంద్రబాబు మీద రాళ్లతో దాడి చేసి బాబును టారెత్తించిన వైసీపీ అధినేతలతో అంటకాగని తంబలపల్లె పెద్ద నేతలు అసలు ఉన్నారా? ఇక సొంత పార్టీలో అనాథలైపోయి పొరుగు పార్టీకి శత్రువులుగా మిగిలిపోయి టీడీపీ కార్యకర్తల కెవ్వు కేకలు చంద్రబాబు, లోకేష్ బాబుల చెవులకు చేరుతాయా? మన ప్రియమైన జనసైనిక వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. తంబలపల్లెలో తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ల తకరారు రాష్ట్ర పార్టీ పెద్దల్ని బెంబెలెత్తిస్తోంది. ఇక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో కానీ తంబలపల్లె టీడీపీ నాయకత్వం కకావికలమైపోయింది. తన బలాన్ని పెంచుకుంటూ ఎదుటివాడి బలాన్ని తుంచుకుంటూ పోయే రాజనీతిని పెద్దిరెడ్డి ఫ్యామిలీ సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తోంది. 2019 పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని తంబలపల్లెలో వైసీపీ అభ్యర్థిగా దించినప్పుడే టీడీపీ నాయకత్వాన్ని
క్యాడర్ను ఓ పద్ధతి ప్రకారం పడుకోబెట్టడం ప్రారంభించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 47,000 మెజారిటీ దక్కించుకుంది. ఇక వైకాపా అధికారంలోకి వచ్చాక సామధాన భేద దండోపాయాలను మరింత పగడ్బందీగా అమలు చేసి తంబలపల్లె టీడీపీకి దిక్కే లేకుండా చేసింది. దీంతో అటు నేతలు ఇటు క్యాడర్ చెట్టుకొకరు పొట్టుకొకరు అన్నట్లు తయారైంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పటికీ తంబలపల్లెలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ విజయం సాధించడం, తమ ఆధిపత్యం కొనసాగింపు కోసం ప్రత్యర్థి పార్టీపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూ ఉండడంతో తంబలపల్లె తెలుగుదేశం అగ్రనేతలెవడో, కోవట్టులెవడో, అసలు పార్టీ శ్రేయోభిలాషులెవడో దిక్కుతోచగా తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. దీంతో తంబలపల్లె పార్టీ అగ్రనాయకులకు శీలా పరీక్ష చేయాలని పార్టీ శ్రేణులు ఘోషిస్తున్నాయి. జి శంకర్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ 2019లో దారుణ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన తంబలపల్లికి ముఖం చాటేసి బెంగళూరు చెక్కేశారు. 2023 అంగలులో చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనకు ముందు వరకు శంకర్ యాదవ్ యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు. సరికదా సాక్షాత్తు అంగల్లు ఘటనలో చంద్రబాబుపై దాడి జరుగుతుందనే ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ శంకర్ ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం 1000 మంది క్యాడర్ను తరలించలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్దిరెడ్డి సహకరిస్తూ ఉండడంతోనే యాదవ్ సరిగ్గా పనిచేయడం లేదని అటు సొంత పక్షం, ప్రతిపక్షం నుంచి విమర్శల పాలయ్యారు. దానికి తోడు వందలాది మంది మీద అంగల్లు ఘటన అనంతరం కేసులు నమోదైతే యాదవ్ మీద మాత్రం కేసు కట్టలేదు. దీంతో యాదవ్ పెద్దిరెడ్డి ఒప్పందం పక్క అని ఊరు వాడ కోడై కూస్తుంది. పార్టీ అధిష్టానం 2024లో అభ్యర్థిని మార్చడంతో యాదవ్ మరింత గట్టిగా పార్టీ ఓటమికి పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక నేటికి గ్రూపులను ప్రోత్సహిస్తూ తంబలపల్లె తెలుగుదేశం వినాశనానికే పనిచేస్తున్నారని, అది ఏ ఒప్పందాల్లో భాగమోనని బహిరంగ విమర్శలు వినబడుతూనే ఉన్నాయి. 2024లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి అలియాస్ జేసీఆర్ అయితే తెలుగుదేశం పార్టీ నేత అనేకంటే పెద్దిరెడ్డి సొంత మనిషి అనే ప్రచారమే నేటికి కొనసాగుతోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీతో వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల వారితో జేసీఆర్ కలిసి ఉన్న ఫోటోలు నేటికి సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఎప్పుడు ఎంత ఖర్చు చేయాలి అన్న దగ్గర నుంచి నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో వరకు నేటికి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జేసీఆర్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కూటమి సునామీలో ఎలక్షన్ చేయకపోయినప్పటికీ 85,000 ఓట్లు రావడంతో పెద్దిరెడ్డి మరింత జాగ్రత్తలు తీసుకొని టీడీపీని కుదురు కోనీయకుండా అన్ని వైపుల నుంచి నరుక్కొస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. యాదవ్ గ్రూపును కలుపుకోకుండా జేసీఆర్ పనిచేస్తే జేసీఆర్ కు సహకరించకుండా యాదవ్ కృషి చేస్తున్నాడు. దీనికి తోడు టీడీపీలో మరిన్ని గ్రూపుల్ని, అసంతృప్తుల్ని రగిలించే పని మరికొందరు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. వెరసి తంబలపల్లె తెలుగుదేశం కాకులు చింపిన విస్తరలా మిగిలిపోయింది. తంబలపల్లె నియోజకవర్గ సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడు ప్రత్యర్థుల దృష్టిలో విత్తనాల మల్లిగా పిలువబడుతున్న నాయుడు పార్టీ ముసుగులో సొంత అజెండాను బలంగా అమలు చేసుకుంటాడనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి. మదనపల్లిలో ఓ మాజీ ఎమ్మెల్యేతో విభేదించి తంబలపల్లె వైపు మళ్లినట్టు చెబుతున్నారు. 2004లో ఆయన గెలుపు కోసం కృషి చేసిన సొంత చిట్టాను తీర్చలేదని విభేదించినట్లు చెప్పుకుంటారు. కొన్ని భూ వ్యవహారాల్లో అప్పటి ఆ ఎమ్మెల్యేకి మల్లికార్జున నాయుడికి మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించాయి. మదనపల్లె పార్టీ కుల పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అదే సమయంలో తంబలపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో మదనపల్లెలో పొసగకనే కుల పెద్దల సూచన మేరకు కొంతకాలం తంబలపల్లెలో పెద్దన్న పాత్ర పోషించాడు. 2014లో శంకర్ యాదవ్ ను తంబలపల్లె అభ్యర్థిగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యి ప్రవీణ్ ను ఓడించిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే యాదవ్ ను కాదని పెత్తనం చేయడం, పైసలు మూటగట్టుకోవడంలో సీట్స్ మళ్లీ చెలరేగిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో తంబలపల్లెను వదిలేసి మదనపల్లెలో జనసేన జెండా పట్టిన మల్లికార్జున నాయుడు వర్కౌట్ కాదని మళ్లీ 2024లో తంబలపల్లెకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ తన పందెంకోడి వెతుకులాటలో బంగారు బాతు జేసీఆర్ రూపంలో నడిచొచ్చింది. దీంతో జేసీఆర్ ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో నాయుడు చక్రం తిప్పడం మొదలుపెట్టారు. యాదవ్ వర్గీయులు పలువురు సీనియర్లను అడ్డుకుంటూ శాండ్ ల్యాండ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ట్రాన్స్కో డిపార్ట్మెంట్ లో చేపట్టిన నియామకాల్లో భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాల్లో సైతం 6 మండలాల పరిధిలో ఒక్కో లబ్ధిదారు నుంచి 50,000 రూపాయల చొప్పున తన అనుచర మండల నాయకుల ద్వారా వసూలుకు శ్రీకారం చుట్టేశారనే గుసగుసలు గుప్పుమంటున్నాయి.
చేసుకుంటున్నాయి. మదనపల్లి నియోజకవర్గానికి చెందిన 2 మైనార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు లభించాయి. మదనపల్లి పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ ఫిర్ను మదనపల్లి పట్టణ కాంగ్రెస్ మైనార్టీ ప్రెసిడెంట్ గా మరియు మదనపల్లి మండల రూరల్ మైనార్టీ ప్రెసిడెంట్ గా షేక్ అర్బాజ్ను నియమిస్తూ డీసీసీ మైనార్టీ చైర్మన్ ఎన్ సయ్యద్ అలీ, ఏపీసీసీ డెలిగేట్ ఎస్ఎండి గౌస్లు కలిసి నియామక పత్రాలు అందజేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మంగళవారం ఆ మేరకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ పీర్ మరియు అర్బాజ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కొరకు తమ వంతు కృషి చేస్తామన్నారు. తాము కష్టపడి పని చేస్తామని, అన్ని వేళలా పార్టీ కార్యక్రమాలకు ముందుండి పార్టీ బలోపేతానికి పాటు పడతామని తెలిపారు. ఈ పదవులు తమకు రావడానికి సహకరించిన ఏఐసీసీ మైనారిటీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గర్హికి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డికి, ఏపీసీసీ మైనారిటీ చైర్మన్ దాదా గాంధీకి, ఏపీసీసీ డెలిగేట్ ఎస్ఎండి గౌస్కి, డీసీసీ అధ్యక్షులు గాజుల భాస్కర్కి, మదనపల్లి ఇన్ఛార్జ్ ఎం పవన్ కుమార్ రెడ్డికి, డీసీసీ జనరల్ సెక్రటరీ పి మహమ్మద్ అలీ ఖాన్కి, మదనపల్లి నియోజకవర్గం నాయకులు రెడ్డి సాబ్కి, పీసీసీ మైనారిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్కే బాషాకి కృతజ్ఞతలు తెలియజేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని మదనపల్లికి చెందిన పలువురు వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకల అనాగరిక చర్య మానవత్వానికి మచ్చ అని, మతం పేరు అడిగి అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన మతోన్మాద చర్యను వైసీపీ నేత నిస్సార్ అహ్మద్, టీడీపీ నేతలు ఆర్జే వెంకటేష్, బాలుస్వామి, రాటుకొండ మధుబాబు, కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్, హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్లు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు ఎల్లంపల్లి ప్రశాంత్, భగవాన్, ఆకుల కృష్ణమూర్తి, డాక్టర్ అజ్మతుల్లా ఖాన్లు మాట్లాడుతూ ఉగ్రవాదం, మతోన్మాదం రెండూ దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఉన్మాదులకు మతం ఉండదని, మతం ముసుగులో ఉన్మాదంతో దేశంలో అలజడిని సృష్టించడమే వీరి లక్ష్యమని, ఇటువంటి శక్తులను కఠినంగా శిక్షించాలని వేర్వేరు చోట్ల వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పఠాన్ కోట్, పుల్వామా దాడుల జాబితాలో పహల్గామ్ దాడిని చేర్చకుండా దాడికి పాల్పడిన దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సదరు పార్టీల నేతలు గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో సుమారు 30 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన యావత్ దేశ ప్రజల్ని కలిచి వేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్ర దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఉగ్ర మూలాలను వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మృతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మత్తురహిత భారతదేశమే లక్ష్యం ఈగల్ మరియు కేర్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం మదనపల్లిలోని వెలుగు సంస్థ, లక్ష్మీరెడ్డి ఐటీఐ కాలేజ్, ఆదిత్య కాలేజ్, దాత్రి ఫౌండేషన్, ఆనంద నిలయంలోని ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించడం, మత్తు వ్యసనాల దుష్పరిణామాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆర్వి కృష్ణకిషోర్ మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడానికి ప్రభుత్వ విధానాలు, పునరావాస కేంద్రాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ మత్తు అనేది చాలా రకాలుగా సమాజం మీద ప్రభావం చూపిస్తుందని, మత్తు అనేది చాలా పెద్ద విపత్తని, ఇది చాప కింద నీరులా చిన్నవారి నుండి పెద్దవారి జీవితాలను నాశనం చేస్తుందని, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖ వారు స్వచ్ఛంద సంస్థలు కలిసి మత్తు రహిత భారతదేశమే లక్ష్యంగా చేసే కార్యక్రమంలో భాగంగా నేడు వెలుగు సంస్థలో అవగాహన కల్పించడం జరిగింది. లక్ష్మీరెడ్డి ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తాత్కాలిక ఉల్లాసాన్ని కలిగించినా జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం వాటిలో దాగి ఉంది. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో
చైతన్యం నింపుతాయి అని పేర్కొన్నారు. ఆదిత్య కాలేజ్ డైరెక్టర్ రామలింగారెడ్డి, ప్రిన్సిపల్ సతీష్ బాబు మాట్లాడుతూ యువత నేడు రకరకాల మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. దాత్రి ఫౌండేషన్ ఆనంద నిలయం వృద్ధాశ్రమం ఫౌండర్ స్వాతి మాట్లాడుతూ నేడు కేవలం యువత మాత్రమే కాకుండా వృద్ధులు కూడా మత్తుకి బానిసలు అవుతున్నారని, దీని ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ మత్తు పదార్థం నిర్మూలనకు ఇటువంటి అవగాహన కార్యక్రమం ఎంతో దోహదపడుతాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తంబళ్లపల్లె తమ్ముళ్ల తన్నులాట. హార్సిలీ హిల్స్ లోను బల ప్రదర్శన వెనుక ఉన్న ముసుగు వీరులెవరు? తన్ములాటలకు డబ్బు సంచులు పంపుతున్న పసుపు నేతలెవరు? టీడీపీ కార్యకర్తల హృదయఘోష చంద్రబాబు, లోకేష్ చెవులకెక్కేనా? జేసీఆర్, శంకర్ యాదవ్ సీడ్ మళ్లీ వల్ల పార్టీకి మంచి జరుగుతుందా లేదా? పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్య. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దుర్మార్గం. ఉగ్రవాదం, మతోన్మాదం అంతమే లక్ష్యం. దేశం మొత్తం ఏకతాటిపైకి రావాలని పిలుపు. దుశ్చర్యను మదనపల్లిలో తీవ్రంగా ఖండించిన వివిధ రాజకీయ పక్షాల నాయకులు. 10 ఫలితాల్లో దుమ్మురేపిన విజయభారతి 596 మార్కులతో పట్టణంలో మళ్లీ అగ్రపీఠం. ప్రతి ఏటా అత్యుత్తమ ఫలితాలతో అగ్రస్థానం. అకుంఠిత దీక్ష, రాజీలేని బోధన, విద్యార్థుల పోరాట పటిమ, తల్లిదండ్రుల సహకారంతోనే అన్న కరెస్పాండెంట్ సేతు వైస్ చైర్మన్ నిశ్చిత. విద్యార్థులను పేరు పేరున అభినందించిన బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.